పేపర్ పేపర్ దరిద్రపుది ఇక్కడుందా? అసలు ఇది వాడకున్నదని తెలిస్తే నేను ఇటు మొక్కన రానే రాకపోదు. ఇంకా కాలే ఊడ్చుడు, ఎంతసేపు పుడతావు? పొద్దు పొద్దుగానే ఎవరికి లైన్ ఎత్తానవే? సప్పుడు ఏమైందా? అడుగుతా అంటే తప్పుడు ఏమైంది? వాడిని చూసి బాగా నవ్వుతాను. ఎవడాడు నిన్ను? చెప్పవేంది? అడుగుతా అంటే చెప్పు. చెప్పవేంది? యాక్టింగ్ చేస్తావు? యాక్టింగ్ చెప్పు. ఎవడాడు? వద్దు ప్లీజ్, మీకు దండం పెడతా. వద్దు. అవే ఎవరయ్యా నువ్వు? ఇవన్నీ ఎందుకు పడతావు? అర్థమైతే అక్క, ఇది రామ్ కుమార్ ఉన్నట్టున్నాడు. ఇద్దరు కలిసి సంపడానికి ప్రయత్నిస్తారు. ఒరే అనుమానపు బాడుకోవు, వాడు నా అన్నరా? అన్న అయితే ఇంటికి వినిపించి కొట్టిపిద్దావా? ఓహో, మీకు అట్లా అర్థమైందా వదిన? అది మీకు నిజం తెలిసినప్పుడు వీని ముడ్డి మీద అంటారు, నా ముఖం మీద ఉంచుతారు. నేను చదువుకునే టైంలో కాలేజీకి పోతా అంటే వీడు నన్ను ప్రేమిస్తానా, నేను లేకపోతే బతకను, నన్ను మహారాణిలాగా చూసుకుంటా అని వీడు మాయ మాటలు చెప్తే నేను నా వాళ్ళందరినీ కాదనుకొని నేను వీని పెళ్లి చేసుకున్నా వదిన. ఈ రోజున నా విషయం తెలిసిన మా నాన్న గుండెపోటుతో చచ్చిపోయాడు. అది చూడలేక మా అమ్మ పక్షవాతం వచ్చింది. ఏమయ్యా ఏమయ్యా? చదువుకునే నా అన్న పేపర్ బాయ్ గా మారి మా అమ్మని జాస్తాడు వదిన. నా నాన్న చావుకి నా అమ్మ
పరిస్థితికి, నా అన్న దుస్థితికి, నేను వీనితో ఉన్న కారణానికి నా సుఖాన్ని చూడండి వదిన. నా ఈపులో వాతలు, చేతులపై గాయాలు. వీడు రోజు తాగొచ్చి నన్ను కొట్టుడు, సిగరెట్లతో గాల్చుడు, నన్ను దిక్కులేని పక్షిని చేసిండు వదిన. ఎన్నోసార్లు చచ్చిపోదామని చూసిన, కానీ ఒక్కసారి మా అమ్మని చూసి చచ్చిపోదామని ఆగిన. నాకు, నా కుటుంబానికి కారణమైన వీని కోసం నాకు ఈ శిక్ష పడాల్సిందే, నేను అనుభవించాల్సిందే. నాలాంటి బ్రతుకు ఎవరికి రాకూడదు. కాదు కాదు, ఎవ్వరు నాలో ప్రేమించకూడదు. ప్రేమిస్తే అన్ని తెలుసుకొని ప్రేమించండి. అమ్మ నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకోండి. నాలాగా అందరినీ కాదనుకొని లేచిపోయి వస్తే నాకన్నా అధ్వానమైన జీవితం ఉంటది. మీ అందరికి చేతులెత్తి మొక్కుతున్నా, ఇలాంటి మాయగాళ్ళ ప్రేమలో పడి కుటుంబాన్ని వీధిలో వేయకండి. మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఊకో అమ్మా, ఏడవకు, ఊకో. అది ఎంత తప్పు చేసినా నా తోడబుట్టిన చెల్లె. ఈ ఏడుపే దాని ఆఖరి ఏడుపు కావాలి. ఇంకొకసారి దాని కళ్ళలో కన్నీళ్లు కల్పించినాయో నా కొడక నరికి పోగులు పెడతా. అర్థమైందా? చూడురా, నువ్వు ఒక్కదానివే కాదు, నీయసంటోళ్ళు బొచ్చడు మంది మోసపోయి ఉన్నారు. పిరుకోళ్ళై కొంతమందికి ఏం చెప్పుకోసాతగాక ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది ఏమో అవ్వయ్య దగ్గరికి పోయి ఉన్నారు. మరి ఏం చేయమంటావు వదినా? ఏం చేయమని అడుగుతాను వేదే పిచ్చిదా లెక్క. వీడు నిన్ను ఇంకొకసారి కొట్టినా తిట్టినా, వీడు నిద్ర పోయినాక వీడి ముఖానికి మెత్త పెట్టి చంపు. నీకు సాధ కాకుండా నన్ను విడువు, నేను కూడా నీకు సహాయం చేస్తా. వీడు చంపుదా. అద్దక్క, అంత మాట నాకు తెలిసి వచ్చింది. నా భార్య నీకా నుంచి కొట్టా తిట్టా మంచిగా చూసుకుంటా. చూసుకుంటావా? చూసుకుంటా అక్క. సరే, నేనున్నా, నువ్వేం టెన్షన్ అవ్వకు. ప్రేమ వేరు, ఆకర్షణ వేరు. ఆకర్షణనే ప్రేమగా భావించి ఆ ప్రేమలో మునిగిపోయి పెళ్లి చేసుకొని మోసపోకండి. మోసపోయి మీ జీవితాలు నాశనం చేసుకోకండి. మీరు నాశనం అవ్వడమే కాకుండా మీ అమ్మా నాన్నలకు గుండె కోత మిగిల్చకండి. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఆకర్షణనా, ప్రేమనా?